కరువు కాటకాలు, వలసలు అంటే గుర్తొచ్చేది రాయలసీమ. ఈరోజు పెట్టుబడులు, అభివృద్ధి అంటే ఈరోజు గుర్తొచ్చేది రాయలసీమ. దానికి కారణం ఎన్డీఏ గవర్నమెంట్, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, యువ నాయకుడు లోకేష్ గారని చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో 5 సంవత్సరాల్లో గొడ్డలి పార్టీ చేసినటువంటి కొన్ని సంఘటనలు ఒకసారి గుర్తు చేస్తాను. కేవలం విధ్వంసం, వినాశకరం వీళ్ళ యొక్క మొదటి అజెండా, అంటే గొడ్డల పార్టీ యొక్క అజెండా. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అప్పటికే అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి 102 సాగునీటి ప్రాజెక్టులని జీవో నెంబర్ 360 తెచ్చి రద్దు చేసినటువంటి మంచి గవర్నమెంటు, పెద్ద గవర్నమెంటు, చీటింగ్ గవర్నమెంటు ఆనాటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే తెలంగాణకి ఆ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసినటువంటి చీటింగ్ ఏందో ఒకసారి చెప్పాల్సిన బాధ్యత తెలుసు, కానీ చెప్పాల్సిన బాధ్యత కూడా మరొకసారి వాళ్ళందరూ కూడా గుర్తు చేయాల్సిన బాధ్యత మాకు కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా అక్కడ హందిరనీవాకి కరెంటు బిల్లులు కూడా కట్టలేనటువంటి పరిస్థితి చేసింది ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే శ్రీశైలం మరమ్మతులు కూడా నిధులు మంజూరు చేయనటువంటి గవర్నమెంట్ ఆనాటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణ కూడా, మరమ్మతులు కూడా డబ్బులు పైసా కూడా ఖర్చు చేయాలన్నటువంటి గవర్నమెంటు ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా 2021లో కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే దాదాపు 39 మంది ప్రాణాలు కోల్పోయినా కనీసం స్పందించని గవర్నమెంట్ ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఆ రోజు దాదాపు 19 కియా మోటార్ల అనుబంధ సంస్థలన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే దానికి కారణం ఆనాటి గవర్నమెంట్ తెలియజేస్తుంది. అలాగే మన వాళ్ళు చెప్పినట్టు అమర్ రాజా సంబంధించినటువంటి కంపెనీ కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయిందంటే దానికి కారణం ఆనాటి గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు విజన్ ఉన్న నాయకుడు, అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ మేము ఒకటి తెలియజేస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉక్కు పరిశ్రమ స్థాపిస్తానని చెప్పి, నేను గెలిస్తే ఉక్కు పరిశ్రమ స్థాపిస్తా అన్నాడు. ఒకసారి శంకుస్థాపన చేశాడు, మళ్ళీ శంకుస్థాపన చేశాడు. 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు 2 సార్లు ఉక్కు పరిశ్రమకి శంకుస్థాపన చేసినటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రహరీ గోడ కట్ల మినిమం కట్టకుండానే మేం చేసామని ఆయన అనుచరులు ఈరోజు తప్పుడు ప్రచారాలు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు మిషన్ రాయలసీమ విజన్ అనేటువంటి కార్యక్రమంలో ఈ 24 నెలల పరిపాలనలో ఆ యొక్క రాయలసీమ ముఖ చిత్రాన్నే మార్చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్రానికి వస్తే మొత్తం పరిశ్రమల్లో 3వ వంతు పరిశ్రమలు రాయలసీమ ప్రాంతాలకే వస్తున్న విషయాన్ని కూడా ఒక్కసారి అందరికి కూడా గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే 2 ఏళ్లలో రాయలసీమకు 4.58 లక్షల కోట్ల పెట్టుబడులు, అలాగే 2.76 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి శ్రీకారం చుట్టినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు రాయలసీమ ప్రజలు దశాబ్దాల ఆకాంక్ష ఉక్కు పరిశ్రమ, దాన్నే నిన్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 16,350 కోట్లతో నిన్న పునఃప్రారంభించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే జేఎస్డబ్ల్యూ సంస్థ పూర్తి గ్రీన్ ఎనర్జీ మొదటి దశగా 4,500 కోట్ల పెట్టుబడులతో నిర్మాణం జరుగుతుంది. అలాగే 2028 నాటికి పూర్తిగా రాయలసీమలో యువతకు ఉద్యోగాలు కల్పించేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తుందని చెప్పి కూడా చెప్పేదానికి చాలా గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే
ఈ జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు శంకుస్థాపన చేసి పూర్తి చేయకుండా వదిలేసినటువంటి ఉక్కు పరిశ్రమకి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ శ్రీకారం చుట్టిన విషయాన్ని కూడా మీ అందరికి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్, అలాగే ఎల్జీ, రిలయన్స్ సీమకే వచ్చిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఈరోజు ముఖ్యంగా కియా మోటార్ల పరిశ్రమకి తీసుకొచ్చినటువంటి మనిషి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అలాగే త్వరలో ఈ రాయలసీమలో అంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ని కూడా ఏర్పాటు చేసేది మా డబుల్ ఇంజన్ సర్కారే అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఓరోకల్ అభివృద్ధికి 5,000 కోట్లతో పారిశ్రామిక అభివృద్ధికి శ్రీకారం చుట్టింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. అలాగే ముఖ్యంగా అనంతపూర్లో కియా మోటార్లు వచ్చినందువల్ల 13,000 ఉద్యోగాలు అక్కడ ఉన్నటువంటి యువతకు వచ్చాయనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే దానివల్ల ప్రభుత్వానికి దాదాపు 10,000 కోట్ల ఆదాయం కూడా వచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్న విషయం మీకు తెలియజేస్తున్నా. అట్లాగే అక్కడ 5 ఎకరాల ఉన్నటువంటి భూమి ఈ కియా మోటార్ల వల్ల 50 లక్షలు చేరిందని చెప్పి, 5 లక్షలు ఉన్న భూమి ఆ కియా మోటార్ల వల్ల 50 లక్షలు పలుకుతుందని చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎందువల్ల చెప్తున్నా అంటే ఇవన్నీ గతానికి ఇప్పటికి ఒకసారి రాయలసీమ ప్రజలు పోల్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఈరోజు శ్రీ సిటీ అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నిన్నే శ్రీ సిటీలో ఒక పరిశ్రమను కూడా పెద్దయిన శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఒప్పందాలతో శ్రీ సిటీ ఏకంగా 31,450 కోట్లు పెట్టుబడులను ఆకర్షించిన విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. దాదాపు 1.1 లక్షల మందికి యువతకు ఉపాధి అవకాశాలు శ్రీ సిటీలో కల్పించేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నామంటే అన్నీ కూడా ఏంటంటే రాయలసీమని గతంలో నందమూరి తారక రామారావు అభివృద్ధి చేస్తే ఈరోజు పరిశ్రమలు అలాగే పెట్టుబడులు పెట్టి అలాగే ఉక్కు పరిశ్రమను స్థాపించిన ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా మేము ధైర్యంగా చెప్తున్నాం. మేము కష్టపడి పనిచేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, మా లోకేష్ బాబు గారు ఇతర దేశాలకు వెళ్ళి పరిశ్రమలని ఆకర్షించి అక్కడ పెట్టుబడుల్ని తీసుకొచ్చి పెట్టుబడులు వచ్చేటువంటి పరిశ్రమల్లో 3వ వంతు పరిశ్రమల్ని అక్కడ రాయలసీమకు తీసుకొచ్చే విధంగా ఈరోజు చేస్తున్నటువంటి ఘనత మా ఎన్డీఏ గవర్నమెంట్కి నేను తెలియజేస్తున్నాం. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఈరోజు ఆ రాయలసీమ అభివృద్ధి జరుగుతుందంటే అది కేవలం ఎన్డీఏ గవర్నమెంటే తప్ప వేరే గవర్నమెంట్ కాదని చెప్పి చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తూ, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు నోటికి వచ్చినట్టు అవాకులు చెవాకులు పేలి అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి కూడా మీకు ఒక్కసారి నేను తెలియజేస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి పైన ఎవడో ఒక లోఫర్ డాఫరుడు వాళ్ళ ఇష్ట ప్రకారంగా మాట్లాడాడు. వాడు కూడా తెలియజేస్తున్నాం, నీకు దమ్ముంటే నేను మళ్ళీ చేస్తున్నా, నువ్వు బయటకు వచ్చి ఇట్లాంటి ప్రాంతాల్లో వచ్చి నువ్వు మీటింగ్ పెట్టరా, నీ తుత్త తీరస్తావని చెప్పి కూడా మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు జనసేన నాయకులు కానీ తెలుగుదేశంలో ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారి యువత కానీ అనుకుంటే మీ కథ క్షణాల్లో తేల్చేస్తామని తెలియజేస్తున్నా.